సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సందర్శకులు భారీగా వస్తున్నారు. రాష్ట్ర పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ ఫెస్టివల్ కు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ భారీ పతంగులు ఎగరేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న పతంగుల పండుగ సందర్శకులను ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన దాదాపు 50 మంది కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. వీరితో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు భారీ పతంగులు ఎగరవేస్తున్నారు. సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు అధికారులు. పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన జరుగుతుంది. ఇక ఏర్పాట్లు కూడా బాగున్నాయని, పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు సందర్శకులు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ల పండుగను నిర్వహిస్తోంది టూరిజం శాఖ. కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్వీట్ ఫెస్టివల్లో 450 మంది తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు అధికారులు. వివిధ గ్రామాల్లో ఇంట్లో చేసి అమ్మే స్వీట్స్, పిండి వంటలకు తయారు చేసిన వాళ్లకు మాత్రమే స్టాల్స్ ఇచ్చామన్నారు. దీంతో విలేజ్ లో ఫుడ్ బిజినెస్ చేసే వారికి ఉపయోగపడుతుందన్నారు అధికారులు. ఇతర రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటలు, స్వీట్లను ఎగ్జిబిషన్లో పరిచయం చేశారు. ఈసారి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరో 9 దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ప్రదర్శనలో పాల్గొన్నారు. రేపు సాయంత్రంతో ఈ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగియనుంది.